హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కడప స్పెషల్ అయిన బొరుగులు ఉగ్గాని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం బొరుగులు ఉగ్గానికి బొరుగులు అనేది తీసుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ బొరుగుల్ని నానబెట్టాలి. బొరుగులు నానే లోపల మనం ఆనియన్, టమోటో, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. అలానే ఒక మిక్సీలో శనగపప్పు తీసుకొని అది మిక్సీ పట్టించుకొని పొడి చేసుకోవాలి. తర్వాత బొరుగులు నానాయో లేదో చెక్ చేసుకొని నానిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా బాగా బొరుగుల్ని పిండేసుకొని పెట్టుకోవాలి. వాటర్ నీట్గా పిండుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి సాసులు అనేది వేసుకుందాం. అలానే కొద్దిగా మెంతే, ఉద్దిపప్పు, జీరా, శనగబ్యాళ్ళు, వేయించిన శనగిత్తనాలు వేసుకుందాం. అలానే కొద్దిగా ఇంగువ వేసుకొని మనం ఇవి కొద్దిగా వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే మనకి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర అనేది వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టమోటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఇప్పుడు ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఈ ఫ్రై బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి నీరు పిండేసుకున్న బొరుగులు వేసుకుందాం. ఫ్రెండ్స్, మనము ఉగ్గానికి ఎప్పుడైనా నార్మల్ బొరుగులు కాకుండా సాల్ట్ బొరుగులు తీసుకోవాలి. అలానే ఇప్పుడు మనం కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న శనగపప్పు పొడి కూడా వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు వెయిట్ చేసామంటే మనకి వేడి వేడి బొరుగులు ఉగ్గాని రెడీ అయిపోతుంది. అలానే దీంట్లోకి చిప్స్ కానీ బజ్జీలు కానీ నంచుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన వీడియో చాలామందికి వెళ్తుంది. అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.